పాలిటిక్స్ లో ఇవాల్టి మ్యాచ్ ప్రొద్దుటూరు పొట్టేళ్ల మధ్య జరుగుతోంది. ఏం రాచమల్లు నాకే గుచ్చుతావా ముల్లు అంటూ శివప్రసాద్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. పోనీలే అని ప్రొద్దుటూరు టీంలో చోటు కల్పిస్తే నాపైనే స్లెడ్జింగ్ కు దిగుతావా అంటూ రాచమల్లుపై మండిపడ్డారు వరదరాజుల రెడ్డి. మరోవైపు తాను ప్రొద్దుటూరు టీంలో ఆడాను కానీ వరదరాజుల రెడ్డి చోటు కల్పించలేదన్నారు శివప్రసాద్ రెడ్డి. వరదరాజుల రెడ్డి, కొండల్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరు మే సవాల్, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వరదరాజుల రెడ్డి సివాల్. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అదే పనిగా తనపై తన కుమారుడిపై అవినీతి బురద జల్లుతున్నారని మండిపడ్డ వరదరాజుల రెడ్డి రాచమల్లు మేకవన్నె పులి అన్నారు. ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నిన్ను గురించి ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు మేకవన్నె పులివి. నువ్వు నీ యొక్క పరిస్థితి 10 సంవత్సరాల్లోనూ మొన్న గత 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న కాలంలో నువ్వు చేసిన ఎన్నో అన్యాయాలు, అరాచకాలు, అవినీతి పనులు, లంచగొండి పనులు ఎన్నో రకాలు నువ్వు చేసినావు. ఇవన్నిటిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఏదో మర్చిపోయినారని నువ్వేమన్నా అనుకుంటున్నావేమో కానీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఉంటారు. రాచమల్లు తన దగ్గర పనిచేశారన్న వరదరాజుల రెడ్డి ఆయన్ను కౌన్సిలర్ను చేసింది తానే అన్నారు. తను ఎవరి కింద పని చేయలేదన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వరదరాజుల రెడ్డి మైసూరు మహారాజు కాదన్నారు. నా దగ్గర మీ మామ నా దగ్గర ఉన్నాడు, మీ మామ తర్వాత నువ్వు నా దగ్గర ఉన్నావు. నా దగ్గర 15 సంవత్సరాలు పనిచేసినావు. నేను కౌన్సిలర్గా చేసిన, అదే మాదిరిగా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి చైర్మన్ కూడా కొంతకాలం చేసినాం. ఇన్ని చేసిన యొక్క నిన్ను గురించి నాకు ఎక్కడ సూది మోగినంత కూడా తాగు లేకుండా నాకు నీ యొక్క పరిస్థితి అంతా తెలుసు. నేను కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ అయ్యేంత వరకు నీ పాత్ర ఏమీ లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టే సాధించలే. కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టే సాధించలే. నీ కింద ఉండడానికి నువ్వేమైనా మైసూరు మహారాజువా, టిప్పు సుల్తానువా? నాకేమైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిటివా నీ కింద ఉండడానికి? ఏం తెచ్చావు నువ్వు నా కింద? నీ కింద దున్నపోతులతో సేద్యం చేసుకున్నావు నువ్వు. నీ కింద నేను ఉంటానా? ఈ మాట ఎప్పుడు మాట్లాడే ఒప్పుకోను. రాచమల్లును పోలీసులు అరెస్ట్ చేయకుండా తానే కాపాడానన్న వరదరాజుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు శివప్రసాద్ రెడ్డి. నా దగ్గర ఉన్నప్పుడే ఎన్నో తప్పులు చేసినావు. అప్పుడు ఏదో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఏదో నేను వెనకేసుకొని కొంత మాట్లాడినాం. నువ్వు ఏదో పోలీసులతో ఎప్పుడో తన్నులు తినాల్సినవి. నిన్ను పోలీసుల బారి నుంచి కాపాడినా. నీకు తెలుసా ఇవన్నీ? నువ్వేం చేసిన తప్పులకన్నిటి కూడా నిన్ను పోలీసులతో నిన్ను రాత్రి పిలుచుకొని పోయి నిన్ను అంతా ఇష్టం వచ్చినట్టు నేను నీ మీద ఒత్తిడి చేసి బాగా తన్నాలని ఉన్నారు. అది కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజు అప్పటికప్పుడు ఒక అర్ధగంట ముందర నాకు విషయం తెలిసి నేను బయటికి పంపించిన. పోలీసులు నన్ను పట్టుకొని పోతుంటే పెద్ద అయినా నన్ను కాపాడినా అని చెప్పినావు. ఏంది పెద్ద అయినా నాకు తెలియగలుగుతారు? నన్ను పోలీసులు పట్టుకుపోయి ఎందుకు కొడతారు? ఏదైనా రాజకీయపరమైన కోణంలో ఏదైనా కేసులు పెడితే పోలీసులు కేసు పెడతారు, స్టేషన్ తీసుకుపోతారు, రిమాండ్ పంపిస్తారు, అంతే. కొట్టేంత నన్ను ఏం చేస్తారు బా? నేనేమన్నా దొంగనా? లేకుంటే ఏమన్నా బంగ్యా కంపెనీనే? లేకుంటే ఏమన్నా మటకా కంపెనీ నడిపితేనే నన్ను బట్టపై కొట్టడానికి? అవినీతి చేయడంలో, దొంగ ప్రమాణాలు చేయడంలో రాచమల్లుకు ఎవరూ సాటిరారని వరదరాజుల రెడ్డి అంటే, కొండల్ రెడ్డి వరదరాజుల రెడ్డి అంత అవినీతి పనులు ఎవరూ లేరని సెటైర్లు వేశారు శివప్రసాద్ రెడ్డి. దగ్గర చెప్పి అప్పులు ఇప్పించుకున్నావు. అప్పులన్నీ నువ్వు తీసేసి నీ దగ్గర నువ్వేమన్నా రూపాయి నాకు ఎప్పుడైనా ఇచ్చినావా? ఏ కాంట్రాక్టర్ దగ్గరైనా ఇప్పించినావా? రోజుకు 1-2 గంటలు నా దగ్గర ఉంటాన్నావు. ఇచ్చిన వాళ్ళు కానీ, నాకు ఇచ్చిన వాళ్ళు కానీ, నువ్వు ఎవరిదన్నా ఇప్పించినట్టు కానీ ఏమన్నా నువ్వు చెప్పగలుగుతావు? ఎవరినన్నా ప్రమాణం చేయి, వీళ్ళ మీద ప్రమాణం చేయి. నాకేం కర్మ పట్టింది? నువ్వు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి మీద ప్రమాణాలు ఓట్లు అయిపోయినాయి. నువ్వు అమావాస్యాల కాడ నీళ్లు పోసుకొని పోయి దేవుని దగ్గర ప్రమాణం చేసిన పెద్ద మనిషి. నీతో మేము పోటీ పడాలంటే పడే పరిస్థితి మాకు లేదా? కరెక్ట్ 2 సంవత్సరాల కిందట, 2 సంవత్సరాలు వెనక్కిపోతే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పెద్దగా అవినీతి పనులు చేసేదానికి, నేరాలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద పనులు చేసేదానికి ఉంటుంది. 2 సంవత్సరాల కిందట నేను చేసిన అవినీతి పనులు ఏంటో చూపించి నిరూపించు మగడా అంటే తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా నీ చేత కాలే. నీ 25 ఏళ్ళ కిందటి నా ఏం చెప్తావు నువ్వు? నీవు మంచోని కాదు, నీ కొడుకు మంచోడు కాదు. నీవు అవినీతి పరునివే, నీ కొడుకు అవినీతి పరుడే. కాకపోతే మీ ఇద్దరికి ఉండే వ్యత్యాసం ఏంటంటే కనుక నీవు నీ కొడుకు ఇది వ్యత్యాసం. నువ్వు అవినీతి పరుడు అంటే నువ్వే అవినీతి పరుడు అంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేసుకోవడం రాజకీయంగా రచ్చరాజేసింది.